హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అనేది జరిగింది. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే జనవరి 15 నుంచి అయితే సన్నబియ్యం పంపిణీ చేస్తారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అనేది జరిగింది. సో 16 నవంబర్లో పెట్టిన ప్రెస్ మీటింగ్లో అయితే ఇది చెప్పడం అనేది జరిగింది. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు. వైట్ రేషన్ కాకుండా గవర్నమెంట్ హాస్టల్స్ అండ్ అంగన్వాడీస్లో అండ్ స్కూల్స్లో ఈ సన్నబియ్యం అనేది సరఫరా చేస్తారని చెప్పారు. అండ్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అండ్ స్టూడెంట్స్ ఇది బెనిఫిట్కి అర్హులని చెప్పుకోవచ్చు. గడిచిన 3 నెలల కిందనే బియ్యం అనేది సరఫరా చేస్తారని చెప్పారు, కానీ ఇప్పటిదాకా అయితే ఎలాంటి అప్డేట్ దీని గురించి లేదు. ఇప్పటి 15th నాడు ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పడం అనేది జరిగింది. ఈ బెనిఫిట్ అనేది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, లేని వాళ్ళకి మాత్రం రేషన్ కార్డు కొత్తగా వచ్చిన తర్వాతనే ఈ బెనిఫిట్ పొందవచ్చు అని అనుకుంటున్నాను. రేషన్ కార్డు లేని వాళ్ళకైతే రేషన్ కార్డ్ ఇస్తా అని చెప్పారు, కానీ దాని గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఫ్యామిలీ కార్డ్ ఇస్తా అని చెప్పారు, దాని గురించి సర్వే అవుతుందని చెప్పారు, కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఏం సర్వే గిట ఏమైతలేదు. అది క్యాస్ట్ సర్వే అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే అది రేషన్ కార్డ్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే 100 డేస్లో మాత్రమే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తా అని చెప్పారు, ఎవరికైతే లేరు. కానీ ఇప్పటిదాకా అయితే ఎలాంటి అప్డేట్ లేదు. చాలామంది ఎవరికైతే రేషన్ కార్డ్ లేదో వాళ్ళు చాలామంది ప్రజావాణిలో పోవడం అనేది జరుగుతుంది. అండ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కొన్ని అయితే స్కీమ్స్ అనేది అమలు చేస్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఎలాంటి స్కీమ్ అనేది వస్తలేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇంకొకటి కొత్త అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో, డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వెసులుబాటు అనేది రేపటి నుంచి అమల్లోకి రాబోతుంది. ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మీరు మీ సేవకు వెళ్ళి అక్కడ మీరు పొందవచ్చు. ఎలా ఫీజు అనేది ఇంకా డిసైడ్ కాలేదు, అది అయిన తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను. ఎవరైతే కరెక్షన్ చేయించుకోవాలో, ఎవరైతే యాడ్ అండ్ డిలీట్ చేయించుకుంటున్నారో అని అనుకుంటున్నారో వీలైతే మీరు రెడీగా ఉండండి. ఈ సన్నబియ్యం అనేది 15th జనవరి నుంచి అమలు చేస్తారో లేరో చూద్దాం. ఎందుకంటే గత 3 నెలల కిందనే ఈ వాగ్దానం చేశారు, కానీ ఇప్పటిదాకా అయితే అమల్లోకి రాలేదు. 15th జనవరికి అయితే చూద్దాం. అండ్ చాలామంది దీని గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంతే అండి వీడియో. వీడియో బాగుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.